రాజేంద్రనగర్ ప్రాంతంలో జరుగుతున్న వరుస హత్యలు అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఒక హత్య కేసు మరొక ముందే మరో హత్య కేసు వెలుగులోకి వస్తోంది. ఈ మర్డర్ కేసులు పోలీసులకు సవాల్గా మారాయి. తాజాగా ఓ యువకుడి హత్యతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సర్వీస్ రోడ్డుపై శవం పడి ఉండడం జనాల్ని భయభ్రాంతులకు లోంచేస్తోంది. రాజేంద్రనగర్ ప్రజలు వరుస హత్యలతో భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని యువకుడు మృతదేహం పడి ఉండడం కలకలం రేపుతోంది. బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేసినట్టు ఆనవాళ్లున్నాయి. అయితే ఎక్కడో హత్య చేసి ఇక్కడే పడేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలను సేకరించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సర్వీస్ రోడ్డుపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు దొరికింది. ఆధార్ కార్డులో ఉన్న వివరాల ప్రకారం చనిపోయిన వ్యక్తి మినాజుద్దీన్ అని పోలీసులు నిర్ధారించారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్య ఎందుకు జరిగిందనే విషయంలో విచారణ చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. గొంతు మీద ఫేస్ పై కత్తిపోటు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత హత్య గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం అందాజ 7 గంటలకు మాకు పోలీస్కి ఇంటిమేషన్ వచ్చింది. ఏమంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ సర్వీస్ రోడ్లో ఒక గుర్తు తెలియని శవం ఉన్నదని చెప్పి ఇమీడియట్గా మేము పోలీసు మా టీమ్స్ వచ్చి చూసేసరికి ఒక మేల్ డెడ్ బాడీ ఉంది. స్టాబ్ ఇంజరీస్తోని పడి ఉన్నాడు. అతన్ని సర్చ్ చేస్తే ఆధార్ కార్డు లభించింది. అతని పేరు మినాజుద్దీన్ అనే రకంగా ఉంది. ఆఫీబాబన్ నగర్ బండ్లగూడకు చెందినతనంగా ఆధార్ కార్డులో ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతం ఆ బాడీని ఉస్మానియా హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేస్తున్నాము. రీజన్ ఏందనేది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అది తర్వాత ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా అన్ని బాడీతో చేసిన 2-3 కన్నా ఎక్కువనే ఉన్నాయి. 3-4 చోట్ల ఉంది. గొంతు మీద ఉంది, మరి ఫేస్ మీద ఉన్నాయి కత్తిపోట్లు. అది మనము సీసీటీవీస్ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. అది పరిస్థితి చూస్తే వేరే దగ్గరికి వెళ్ళి కూడా తీసుకొచ్చినట్టే అనిపిస్తుంది. కాకపోతే అది మనం డీటెయిల్గా పరిశోధన అనంతరం తెలుస్తుంది. రాజేంద్రనగర్ పరిధిలో వరుస హత్యలు జరగడం ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.